హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే కాణిపాకం వచ్చాము. సో చూడండి ఎన్ని కౌంటర్స్, ఆన్లైన్ కౌంటర్స్ కూడా బుకింగ్ ఉన్నాయి. సో మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే 150 రూపీస్ క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది. అదన్నీ నీట్గా దర్శనం అయిపోయింది. సో ఇక్కడ చూడండి ఫ్రీ దర్శనం టైమింగ్స్ అన్నమాట. సో ఇక్కడైతే హెల్ప్ డెస్క్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. సో సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్క చోట ఇలా ఎర్ర మార్క్స్ ఉంటాయి, అంటే ఏ క్యూ లైన్లోకి వెళ్తే ఎలా అవుతుంది ఏమి అనేసి. ట్రెడిషనల్ వేర్లోనే రావాలంటే దర్శనానికి. ఇదైతే ముందరంతా కోనేరు. ఇదైతే కాణిపాకము. సో కాణిపాకం ఇటు సైడ్ తీసుకుంటే చూడండి పెద్ద శివాలయం అన్నమాట. సో అటు సైడ్ సుబ్రహ్మణ్య స్వామి, అటు సైడ్ శివుడు, ఇటు సైడ్ వినాయక ఉన్నారు. సో శివాని కనిపించలేదు, ఉండండి చూపిస్తా. ఇటు సైడ్ అంతా షాప్స్. ఇదైతే ప్రసాదం క్యూ. నేనైతే లైన్లో ఉన్నా ఇప్పుడైతే ప్రజెంట్కి. నేనైతే లైన్లో ఉన్నాను ఇప్పుడు ప్రసాదం క్యూ కోసం. చూడండి నేనైతే ప్రసాదం తీసేసుకున్నాను, ఇప్పుడైతే వెళ్తున్నా. అమ్మా ఇవాళ సండే కదా, ఫుల్ రష్ ఉన్నారండి. ఇక్కడ ఉన్నాడు మా వాళ్ళు, మా మమ్మీ, మా పిన్ని, మా చెల్లెళ్ళు. సోను హాయ్, డిషి హాయ్, హాయ్ హాయ్ హాయ్. వినాయకుడు చూడండి, థ్రెడ్స్, డిషి స్నేక్. నీకు కావాలా స్నేక్? నీకు సొంత నీకొద్దు? మమ్మీ స్నేక్ కావాలా? ఈ బొమ్మ కావాలా? అది కార్కి బాగలేదు, వద్దు కావంట మమ్మీ. ఆ పిల్ల అమ్మో డిషికి ఏదో నచ్చేసింది. ఎవడ ఉంటాయి ఇప్పుడు ఏం కావాలండి? దేని మమ్మీ బాగున్నాయి అవి? పిక్ పిక్ ట్రెండింగ్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. వాటర్ బాటిల్స్ మా బొమ్మలు అయితే చాలా ఉన్నాయి. దేవుడికి చూడండి ఫొటోస్ ఎంత బాగున్నాయో. ఇదైతే రాఖీకి తీసుకున్నా నేను. పింక్ డిషి ఇది ఇట్లా చూపించు. రాఖీ కోసం సోను కొనిది బొమ్మ. 100 రూపాయలు అయితే 20 రూపాయలకు మాట్లాడుకున్న బొమ్మ. ముందరైతే హోటల్ ఉంది, వెజ్ అంట, మొత్తం ఫుల్ వెజ్. ఆల్ ఫ్రైడ్ రైసెస్ ఉన్నాయి.
మా డిషికి అయితే ఫస్ట్ ఐస్ క్రీమ్ కావాలంట. చూడండి డిషి ఫస్ట్ అక్కడ ఉంది. నేను ఆపేసా మమ్మీ. సో ఫైనల్గా అయితే మా డిషికి ఐస్ క్రీమ్ తీసేసి కాణిపాకం నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇదైతే ఈ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.